నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. మన టాలీవుడ్ బంగారం మా ఇంటి బంగారం అంటూ వచ్చేస్తున్నారు. జూన్ 19th మనల్ని ఎంటర్టైన్ చేసాడికి మీ క్యారెక్టర్ నేమ్ స్వర్ణ, నా పేరు సువర్ణ. కోఇన్సిడెంట్ కొంచెం కొంచెంగా అనిపించింది కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది లోపల. మ్యామ్ మీరు అన్నం తింటున్నారా, అన్నం తింటున్నారా? అబ్బాయిలు చెప్తే కొంచెం బిస్కెట్ ఉంటుంది, అమ్మాయిలు చెప్తే ట్రూగా జెన్యున్ గా బిలీవ్ చేయాలి కదా. బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. చేతిలో ఉన్నది గన్నే కదా, అదేంటి మ్యామ్ ఆవిడ కర్ర పట్టుకుని తిప్పినట్టు తిప్పేస్తా ఉన్నారు. యాక్చువల్లీ ట్రైలర్ లో మొత్తం చూస్తే ఏమి ఇచ్చినా అలా తిప్పేస్తారు. ఉత్తమ మహిళ ఎలా ఉండాలో చెప్పరా? మీరేమనుకుంటున్నారు ఉత్తమ మహిళ ఎలా ఉండాలి? శామ్ మ్యామ్ చెప్పింది బాగా నచ్చింది. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. అది బాగా కనెక్ట్ అయింది. చూసారా, మీరు క్వశ్చన్ ఇస్తున్నారు, ఆన్సర్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక నుంచి క్వశ్చన్ ఒకటే ఇస్తాను మ్యామ్, మీకు అయితే ఆన్సర్ ఇవ్వండి. నిజంగా పూరీలు చేయడం రాదా? చూసావా, నేర్చుకోకపోవడం కూడా చాలా మంచిదైంది. ఎందుకంటే నిన్న ఆవిడ చేసిన పూరీ చేసిన విధానం చూస్తే చాలా బాగా నచ్చింది. మా అందరికి తెలియదు, సరైన షేప్ రాకపోతే తీసి మళ్ళీ చేస్తాం, కానీ అందులో ఒక కప్పు పెట్టి ఒక క్రాస్. ప్రసాద్ ఐమాక్స్ ముందు ఇంత పెద్ద కట్అవుట్ చూసినప్పుడు గర్ల్సే విజిల్ వేస్తూ అరుస్తూ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ సే సంథింగ్ మ్యామ్. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత జెన్యూన్ హ్యాపీనెస్ కనిపించింది. సో ఐ థింక్ దట్ వాజ్ మై హై దట్ డే. ఫైనల్ గా మన టైటిల్ మా ఇంటి బంగారం. మీకు పర్సనల్ గా మీ ఇంటి బంగారం ఎవరు? రాజు గారు. ట్రైలర్ లో చెప్పారు కదా, నాకోసం ఆ డైలాగ్ చెప్తే. కొడతాను చూడు ప్రేమతో అబ్బా, ప్రేమతో అబ్బా, ప్రేమతో అబ్బా, ప్రేమతో అబ్బా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్ బంగారం మా ఇంటి బంగారం అంటూ వచ్చేస్తున్నారు. జూన్ 19th మనల్ని ఎంటర్టైన్ చేసాడికి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు, మాట్లాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మ్యామ్. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ నేమ్ స్వర్ణ, నా పేరు సువర్ణ. సో కొంచెం కోఇన్సిడెంట్ కొంచెం కొంచెంగా అనిపించింది కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది లోపల. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. నిజంగానే టాలీవుడ్ బంగారాన్ని తీసుకొచ్చి మా ఇంటి బంగారం అని ఒక టైటిల్తో గత కొన్ని రోజుల నుంచి చాలా వైబ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో టీం అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరికి శామ్ మ్యామ్తో ఇంటరాక్షన్ ఇప్పిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నందిని మ్యామ్ ఎప్పుడు వస్తున్నారు అని ప్రెస్ మీట్లో క్వశ్చన్లు అడిగాం. చాలా స్పెషల్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్ మ్యామ్తో ఇంటరాక్షన్ కాబట్టి అందరికీ చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము కూడా థియేటర్లో శామ్ గారిని చూడడానికి. అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడిగేస్తా. యాక్చువల్లీ చేతిలో ఉన్నది గన్నే కదా, అదేంటి మ్యామ్ ఆవిడ కర్ర పట్టుకుని తిప్పినట్టు తిప్పేస్తా ఉన్నారు. యాక్చువల్లీ ట్రైలర్లో మొత్తం చూస్తే ఏమి ఇచ్చినా అలా తిప్పేస్తా ఉన్నారు అసలు మొత్తం అంతే ట్రైలర్లో. దాన్ని శామ్ మ్యామ్ మీరు అన్నం తింటున్నారా, అన్నం తింటున్నారా? అంటే అబ్బాయిలు చెప్తే కొంచెం బిస్కెట్ ఉంటుంది, అమ్మాయిలు చెప్తే ట్రూగా జెన్యున్ గా బిలీవ్ చేయాలి కదా. అది ఎందుకు చెప్పానో కూడా చెప్తా. ప్రతి ఫ్రేమ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు అసలు. ప్రతి పోస్టర్లో ఉన్న ప్రతి ఫ్రేమ్ ఈ సినిమాకి సంబంధించి ఏ లుక్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ నుంచి మేము చాలా క్యూరియస్గా ఉన్నాం. బికాజ్ ఏంటంటే ఫస్ట్ ఆ లవ్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తూ ఉన్నారు. క్యూట్ స్టార్. ఓకే. అండ్ సార్ రెడీగా ఉన్నారా? నెక్స్ట్ మేము రెడీగా ఉన్నాం సార్. ఆవిడ ఎట్లో కలెక్షన్లు కొలగొట్టేస్తారు, మీరు రెడీగా ఉంటే మొత్తం కలెక్షన్స్ అన్ని తీసుకెళ్ళడానికి. మీకు ఏమన్నా మేనేజర్స్ గా స్టాఫ్ కావాలంటే చెప్పండి, మేమే వస్తాం. ఎనీ టైమ్ ఆల్వేస్ రెడీ. బేసిక్ గా శుభం అంటే ఏంటి సార్? మీకు శుభం నుంచి స్టార్ట్ అయినట్టుంది. శుభం నుంచి స్టార్ట్ అయింది. శుభం కూడా అంటే శుభం మంచిగా అయింది, మంచి సినిమా తీసాము. అదే సాటిస్ఫాక్షన్, మంచి సినిమా తీసిన సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అది మంచి చేసిన సినిమా మంచిగా ఆడితే ఇంకా పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొకసారి అయింది, ఇప్పుడు ఇంకా పెద్దగా అయినట్టు అని అనుకుంటున్నాం, అవుతుంది అనుకుంటున్నాం ఇంకా పెద్దగా. సూపర్. నందిని మ్యామ్, బేసిక్గా ఈ సినిమా గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ట్రైలర్లో చాలా డైలాగ్స్ నచ్చాయి. ఫస్ట్ ఉత్తమ మహిళ ఎలా ఉండాలో చెప్పరా? సొసైటీలో ఏమనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఏమనుకుంటున్నారని దాని మీద ఒక కామెంట్ ఉంది అంతే.
దాని గురించి వచ్చేసి మీరేమనుకుంటున్నారు ఉత్తమ మహిళ ఎలా ఉండాలి? శామ్ మ్యామ్ చెప్పింది బాగా నచ్చింది. ఏంటది? అంటే అందంగా ఉండాలి, వంట చేయాలి, సౌమ్యంగా ఉండాలి, అనుకుగా ఉండాలి. ఇవన్నీ లేకపోయినా ఫ్యామిలీని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అది బాగా కనెక్ట్ అయింది శామ్ గారు లాగా. అదే మీ ఆన్సర్ వచ్చేసింది అక్కడ. ఓకే, క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే. అయితే చూసారా మీరు ఎంత బాగా చేస్తున్నారు, అసలు క్వశ్చన్ ఇస్తున్నారు, ఆన్సర్ కూడా ఇస్తున్నారు. అయితే అది ఇక నుంచి క్వశ్చన్ ఒకటే ఇస్తాను మ్యామ్, మీకు అయితే ఆన్సర్ ఇవ్వను. ఓకే, కమింగ్ టు శామ్ మ్యామ్, చాలా నర్వస్. ఇక చూడండి ఎంత టెన్షన్ పడుతున్నాను. అస్సలు లేదా అంటే లోపలంతా దాచేసాను. శృతి హాసన్ గారు లోపల ఉన్నారు, అందుకే కొంచెం రోల్ కూడా అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, సినిమా స్టార్స్ని చాలా బాగా అడ్మైర్ చేస్తాం. ఇండస్ట్రీలో ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఆ ఛాన్స్తో మేము ప్రూవ్ చేసుకుంటాం అంటుంటారు యాక్టర్స్. బట్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఏంటంటే స్టార్స్ని కలవడానికి ఒక్క ఛాన్స్ కోరుకుంటారు. సో ఈరోజు ఇంతమందిని కలిసే ఛాన్స్ ఇచ్చారు మీరు. 1 డేలో ఆల్మోస్ట్ 35+ ఇంటర్వ్యూస్ పైగా చేస్తున్నారు. అండ్ శాటిలైట్స్ కావచ్చు, డిజిటల్ మీడియా మొత్తంతో ఇంటరాక్షన్. మాకైతే నైట్ మీ టీం నుంచి కాల్ వచ్చినప్పటి నుంచి అయితే నిద్ర లేదు. నెక్స్ట్ డే శామ్ని కలుస్తామన్న ఒక ఫీల్తోనే నైట్ పడుకోలేదు. ఈరోజు కలిసాక రేపు కూడా పడుకోం యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఎలా వచ్చింది? అందరికీ ఇవ్వాలి, నేను అందరితో మాట్లాడాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ప్రెస్ మీట్ జరిగేటప్పుడు కొంతమందికి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం వస్తాయి. అండ్ ఐ ఫీల్ దట్ ఈ పర్సనల్ అట్లీస్ట్ 10 minutes ఉండాలి కదా. ఐ థింక్ దట్ ఆల్ ఆఫ్ యూ డూ అ గ్రేట్ జాబ్. అండ్ జస్ట్ ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేసి దెర్ ఇస్ నథింగ్ బిగ్, రైట్? There is no real interaction. So it was very important for us to be able to meet all of you. And thank you, and also appreciate what you are doing and speak about our little film as well with you. అందుకనే పిక్నిక్ లాగా చేశాను, చూసారా? ఫెస్టివల్లో ఉంది సార్ ఇది. ఫెస్టివల్లో ఉంది. మార్నింగ్ నుంచి వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. లైవ్లో శామ్ మ్యామ్ని చూస్తూ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. Sorry, మీరు చాలా సేపు వెయిట్ చేశారు. లేదు మ్యామ్, శామ్ కదా, టాలీవుడ్ బంగారం కదా, మళ్ళీ ఆ వాల్యుబుల్ టైం కూడా మాకు కూడా రాదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూస్తే చాలా ఫైట్స్ చేశారు, ఎక్కడా కూడా డూప్ పెట్టలేదట, మీరే చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే అంత బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ ఈ స్వర్ణ క్యారెక్టరైజేషన్లో సమంత గారికి? అంటే ఒక అమ్మాయి దట్ షీ కెన్ డూ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ షీ వాంట్స్. అంటే మనం సమ్టైమ్స్ అండర్డాగ్, when the underdog becomes a hero ఇష్టపడతాం కదా. ఇప్పుడు ఈవెన్ వెన్ వీఆర్ వాచింగ్ సమ్ స్పోర్ట్, లాస్ట్లో ఉన్న టీమ్ సడన్ గా గెలిస్తే వీ రియలీ లైక్ దట్ అండ్ ఎంజాయ్ దట్. సో ఐ థింక్ దట్ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూస్తే, దట్ యూ థింక్ దట్ షీఈ్ అ హెల్ప్లెస్ లిటిల్ గర్ల్ బట్ షీ రైజెస్ అండ్ బికమ్స్ ద హీరో. అది దట్ పాయింట్ నాకు భలే ఇష్టం. ఓకే, నిజంగా పూరీలు చేయడం రాదా? చూసావా, నన్ను ఇంకా బుక్ చేసేసారు మీరు. పూరీలు మ్యామ్, అది చేస్తే కాదు, ఆ పూరీలు స్టైల్ తింటారు. పూరీలు తింటే ఆవిడ ఎంత ఫెట్ గా ఉంటారా, అందుకే నేర్చుకోలేదు. కాదు, నేర్చుకోకపోవడం కూడా చాలా మంచిదైంది. ఎందుకంటే నిన్న ఆవిడ చేసిన పూరి చేసిన విధానం చూస్తే చాలా బాగా నచ్చింది. మా అందరికి తెలియదు, సరైన షేప్ రాకపోతే తీసి మళ్ళీ చేస్తాం, కానీ అందులో ఒక కప్పు పెట్టి ఒక క్రాస్ కానీ చాలా బాగుంది యాక్చువల్లీ, క్యూట్ గా ఉంది. సో అదంతా కూడా పూరి సెషన్, సుమగారితో ఇంటరాక్షన్ అంతా కూడా చాలా బాగుంది. సో నందిని మ్యామ్, ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. తోడుకోడళ్ళు సమంత గారికి చూస్తే స్టోరీ ఏంటంటే, బాషా గారి సినిమాలో ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే, మీరు 19th చూడాలంటారు. సో ఏంటి అది పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులో ఏమైనా స్టోరీ? కాసేపు అరగంట కూర్చొని మొత్తం కథ చెప్పేస్తాను. వద్దులేండి మ్యామ్, వద్దు కదా. ఎలా ఉంటుందో కొంచెం ఎలివేషన్, చిన్న ఎలివేషన్ ఏంటి ఫ్యాన్స్ కి ఎట్లుంటది ఆ టీజర్ బిహైండ్? ట్రైలరే ఎలివేషన్, ఇంకా దానికి మించిన ఎలివేషన్ నేను ఇస్తే ఇంక మీరు సూపర్, బాగుందా మ్యామ్? ఇప్పుడు మీరు బాగా మాట్లాడారు. మీరు మాట్లాడిస్తున్నారు మాతో. అవునా? ఇంతటిదాకా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను అయితే. అది కూడా అవుతుంది, మంచిదే. కానీ బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరికి ఏమన్నా కనెక్షన్ ఉందా? 6 ఏళ్ల తర్వాత రావాలి, వైర్లెస్ కనెక్షన్ ఉంది. అదే అనిపిస్తాం. మామూలుగానే మంచి కనెక్షన్ ఉందని తెలుసు, బట్ ఏంటి 6 ఏళ్ళ గ్యాప్ ఏంటో అర్థం కావట్లేదు. మా జాతకాలు అలా కలుస్తాయి, ఎవ్రీ 6 ఏళ్ళకి అలా ఒక్కటి వస్తుంది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలంటే మళ్ళీ మిమ్మల్ని శామ్ గారిని మళ్ళీ 6 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే, అంతేనా? మళ్ళీ 6 ఏళ్ళకి పండగ చేసుకుందాం. పండగ చేసుకోవాలి. ఓకే, హిమాంగ్ సార్ ఏంటి సార్, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ అదంతా కాల్స్ అంతా బాగున్నాయా?
చాలా బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా. ఎన్ని డబ్బులు తీసుకున్నారు? అదే ఏంటి సార్? అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు. డైరెక్టర్ కి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? సార్ సార్ ఇప్పుడు ట్రెండ్ సార్, చిరంజీవి గారు మొన్న trend create చేశారు. చాలా కాన్సెప్ట్ ఏంటంటే వి బ్రేక్ ట్రెండ్స్. trend create చేశారు. అండ్ బ్రేక్ చేసి సైకిల్ So- ఇస్తారంట. అంటే ఫిట్ కావాలి అందరూ. సైకిల్ ఇస్తాం. ఆవిడ ఫిట్ గానే ఉన్నారుగా. ఇంకా ఫిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బేసిక్ గా ఆవిడ క్యూట్ గా చెప్పులు ఉన్నారు. కొనిరా ఇంకా. చెప్పులు కొని walk చేయొచ్చు. కాదు హిమాన్ సార్, ఇప్పుడు ఎట్లాగ ఇది ఆల్మోస్ట్ హిట్ యాక్చువల్లీ. ఆవిడ రెడీగా ఉన్నారు. బేసిక్ గా డైలాగ్ చెప్పేశారు యాక్చువల్లీ. ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడ ప్రేమతోనే చేస్తూ ఉన్నారు ట్రావెల్. సో కలెక్షన్లు కూడా కొల్లగొడతారు అనిపిస్తుంది. సేంట్ గిఫ్ట్ ఏంటి చెప్పండి? చెప్పాను కదండి, అది Hmm. అది సైకిల్ కొనిస్తారు ఫస్ట్ సైకిల్ కొని. అంతేనా? కలెక్షన్ బట్టి మనం ప్లాన్ చేద్దాం నందిని మ్యామ్. ఓకే డన్. ఒక చిన్న 2 క్వశ్చన్స్ మ్యామ్ యాక్చువల్లీ. అండ్ స్టార్ట్ చేసే ముందు, ప్రసాద్ ఐమాక్స్ ముందు ఇంత పెద్ద కట్అవుట్ చూసినప్పుడు గర్ల్సే విజిల్ వేస్తూ అరుస్తూ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ సే సంథింగ్ మ్యామ్ యాక్చువల్లీ. చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఆ రోజు అలా చూస్తున్నప్పుడు? ఆవిడకి సిగ్గేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకు? నిజంగా నిజం చెప్పనా, ఆ, నేను చెప్ప- సిగ్గేస్తుంది ఆవిడకి. అయ్యో 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 అంటారు. మేమంతా గోల గోల చేసి పెట్టిస్తా ఉంటాం. సరే, మా గోలలు విన్నప్పుడైనా ఎలా అనిపించింది మీ మనసులో? థియేటర్ లోపల ఫ్యాన్స్ అరిచినప్పుడు ఎలా అనిపించింది? జెన్యూన్ గా వెన్ యూ వాక్డ్ ఇన్ టు ద థియేటర్. అంటే వాళ్ళు ట్రైలర్ చూసిన తర్వాత జెన్యున్ హ్యాపీనెస్ కనిపించింది. సో ఐ థింక్ దట్ వాజ్ మై హై దట్ డే. అంతే. ఓకే. సో యాక్చువల్లీ ప్రత్యూష 2014లో స్టార్ట్ చేశారు మ్యామ్. సో బేసిక్గా యాజ్ అన్ యాక్టర్ మీరు మీ జర్నీ చాలా, అంటే మీకంటూ మీ పాత్ మీరు క్రియేట్ చేసుకున్నారు, మీ బయోగ్రఫీ లాగా యాక్చువల్లీ. అండ్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలంటే ఒక మోటివ్ పాయింట్ ఉండాలి. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటి అసలు స్టార్ట్ చేసే ముందు? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్, ఐ విల్ బికమ్ అ స్టార్, పీపుల్ విల్ లవ్ మీ, ఐ విల్ గెట్ సో మచ్ రికగ్నిషన్. సో వెంటనే నాకు ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్. దట్ వాజ్ ద ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్, దట్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్. ఓకే. మీ సిగ్నేచర్ ఒక 2 ఉన్నాయి మేడం. ఫస్ట్ ఇది, తర్వాత ఇది. సో ఇది చాలా బాగుంటుంది. నా సిగ్నేచర్ అయితే కాదు, మొన్న మీరు ఇలా చెప్పారు sometimes. సమ్ టైమ్స్. సో ఫస్ట్ దీని గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. I think that this is definitely, I feel that whatever I am today is because of the people Bless who you. gave me support. So I bow down to them. ఓకే. ఫైనల్ గా మన టైటిల్ మా ఇంటి బంగారం. మీకు పర్సనల్ గా మీ ఇంటి బంగారం ఎవరు? రాజు గారు. రాజు గారు. ఓకే, సూపర్. నందిని గారు, మీ ఇంటి బంగారం ఎవరు? నేనే. మీరు కాకుండా. హా? మీరు కాకుండా. అమ్మే అంటాం ఇంకేం అంతేనా? అంతేగా. ఓకే. హిమాన్ సార్, మీ ఇంటి బంగారం? మా కొడుకు మీ అబ్బాయి పేరు? వేదాంత్. వేదాంత్. ఓకే. ఆవిడ కాదా? ఆవిడ ఆయన కొడుకు. ఇప్పుడు లాస్ట్ మినిట్ బంగారం అన్నారు కదా, బంగారాలు గీత్. ఓకే, and వేదాంత్. డన్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా మంచి వాల్యుబుల్ టైం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఫ్యాన్ గర్ల్ గా మీరు ట్రైలర్లో చెప్పారు కదా, ఒక్కొక్కడిని కొడతాను చూడు ఇలా ప్రేమతో, నా కోసం ఆ డైలాగ్ చెప్తే. కొడతాను చూడు ప్రేమతో. అబ్బా. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.